పార్టీని వీడి వెళ్లిన నేతలకు తెలంగాణ కాంగ్రెస్ మళ్లీ తలుపులు బార్లా తెరిచింది. పార్టీ బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకొని బహిష్కృత నేతల్ని తిరిగి పార్టీలోకి తీసుకుంటోంది. ఆదిలాబాద్లో 3 నేతలకు కాంగ్రెస్ కండువా కప్పింది. ఘర్ వాపసీతో ఆదిలాబాద్ కాంగ్రెస్కు కలిసొస్తుందా? బహిష్కృత నేతల చేరికతో పార్టీ బలోపేతమవుతుందా? లేక వర్గపోరుతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురై తిరిగి పార్టీలో చేరిన ఆ నేతలు ఎవరు? హస్తం పార్టీ ఇన్ఛార్జ్ రియాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతంపై టీపీసీసీ దృష్టి పెట్టింది. వివిధ కారణాలతో పార్టీ నుంచి దూరమైన నేతలను మళ్లీ దగ్గరకు తీసుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ నుంచి బహిష్కరించిన వారిని తిరిగి కాంగ్రెస్లో చేర్చుకుంటోంది. కొద్దో గొప్ప ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉందనుకున్న నేతలకు తలుపు బార్లా తెరిసింది. ఘర్ వాపసీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదిలాబాద్లో ఇదే జరిగింది. హస్తం పార్టీ బహిష్కృత నేతలు గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి నాటకీయ పరిణామాల మధ్య మళ్లీ కాంగ్రెస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ 3 ఒకప్పుడు జిల్లా కాంగ్రెస్లో సీనియర్ నేతలు. నియోజకవర్గంలో పట్టుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన కంది శ్రీనివాసరెడ్డికి అధిష్టానం టికెట్ ఇచ్చింది. నియోజకవర్గంలో సామాజిక సమీకరణలు, అంగ అర్ధబలాలు, సర్వే నివేదికల ఆధారంగా కంది శ్రీనివాసరెడ్డి వైపు మొగ్గు చూపారు. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ సుజాత, సాజిద్, సంజీవ్ రెడ్డి ఏకతాటిపైకి వచ్చి పార్టీపై తిరుగుబాటు చేశారు. రెబల్ అభ్యర్థిగా సంజీవరెడ్డిని బరిలో దించారు. దీంతో ఓట్లు భారీగా చీలడంతో అటు కాంగ్రెస్తో పాటు ఇటు రెబల్ అభ్యర్థికి ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో పార్టీకి నష్టం చేశారన్న అభియోగాలతో 3 పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. అయితే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి పెట్టింది. పార్లమెంట్ ఎన్నికలప్పుడు పార్టీని వీడిన పాత కాపులను తిరిగి సొంత గూటికి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. చాలా చోట్ల బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన నాయకులను చేర్చుకుంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ 3 బహిష్కృత నేతలు సైతం పార్టీ కండువా కప్పుకున్నారు. దీనిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి వ్యతిరేకించారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని చేర్చుకోవడంతో అసలైన కార్యకర్తలు ఇబ్బంది పడతారని పార్టీ దృష్టికి తెచ్చారు. దీంతో పార్టీ పునరాలోచనలో పడి వారిని దూరం పెట్టింది. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాత నేతలను చేర్చుకోవాలన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రతిపాదనను టీపీసీసీ కార్యవర్గం ఆమోదించింది. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఈ 3 తిరిగి హస్తం పార్టీ కండువా కప్పుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆర్థికంగా బాగా నష్టపోయినా పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారు. ఈ నేత ఆధ్వర్యంలో వివిధ పార్టీల లీడర్లను కాంగ్రెస్ గూటికి చేర్చారు. అధిష్టానం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ఉమ్మడి జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కు ధీటుగా పార్టీని నిలబెడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి కాంగ్రెస్ కు భారీగా ఓట్లను రాబట్టగలిగారు. కానీ ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ ఎంపీగా గొడెం నగేష్ గెలిచారు. కాంగ్రెస్ పెద్దలతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితునిగా కొనసాగుతున్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఈ నేపథ్యంలో తమ నేతకు అధికారిక పదవి వస్తుందన్న ఆశాభావంతో శ్రీనివాసరెడ్డి అనుచరులున్నారు. అయితే అనూహ్యంగా పాత నేతలు మళ్లీ కాంగ్రెస్లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఆదిలాబాద్ కాంగ్రెస్లో వర్గపోరు మరింత పెరిగే అవకాశం లేకపోలేదన్న చర్చ సాగుతోంది. గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి చేరిన ఆదిలాబాద్ హస్తం పార్టీలో ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.